పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై భారత సెలెక్టర్లు వేటు వేసినట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు అజిత్ అగర్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటికీ గత కొంతకాలంగా సూర్యకుమార్ పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతూ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు. జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ కఠిన నిర్ణయం తీసుకుందని, రాబోయే సిరీస్ల్లోనూ అతనికి చోటు దక్కే అవకాశం లేదని స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు. సూర్య స్థానంలో స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త టీ20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ల నుంచి శ్రేయస్ అయ్యర్ సారథిగా ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో సూర్యకుమార్ బ్యాటింగ్ కు వచ్చే కీలకమైన 4వ నెంబర్ స్థానంలో ఇకపై శ్రేయస్ బరిలోకి దిగనుండగా యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించనున్నారని తెలుస్తోంది. అయితే ప్రపంచ కప్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన అక్షర్ పటేల్ ను ఈసారి పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంజు శాంసన్ ను కెప్టెన్ గా చేయాలని గట్టిగా కోరినప్పటికీ సెలక్షన్ కమిటీ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. సంజు బ్యాటింగ్ లో నిలకడలేమిని సాకుగా చూపిన సెలెక్టర్లు చివరకు శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా, తిలక్ వర్మను వైస్ కెప్టెన్ గా నియమించడానికి ఏకగ్రీవంగా మొగ్గు చూపారని తెలుస్తోంది. ప్రస్తుతం వన్డే జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 2023 తర్వాత భారత్ తరఫున మళ్లీ టీ20 మ్యాచ్ ఆడలేదు. అయితే ఐపీఎల్ చరిత్రలో 3 వేరు జట్లను ఫైనల్ కు చేర్చిన అసాధారణ రికార్డ్ ఆయన సొంతం. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు టైటిల్ అందించిన శ్రేయస్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఐపీఎల్ సీజన్ లో 14 మ్యాచుల్లో 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో 498 పరుగులు చేసి కెరియర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నారు. ఈ అద్భుతమైన ఫామ్, కెప్టెన్సీ అనుభవమే శ్రేయస్ కు టీమిండియా టీ20 పగ్గాలు దక్కేలా చేశాయి. మరి ఈ సరికొత్త మార్పులతో భారత టీ20 జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి మరి.